అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ బయటకొచ్చాడండి. మెగా డీఎస్సీ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ డీఎస్సీ అభ్యర్థులట నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారంట. అక్కడ ఉండేది మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. డీఎస్సీ అభ్యర్థులు ఎవరూ లేరు అక్కడ. అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. పైగా దానికి ఒక పేరు జంజీ. ఒక్కొక్కడికి 40, 50 ఏళ్ళు ఉంటే వాళ్ళు జంజీ మళ్ళీ. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తారు చూడండి. రావటం అంటే ఇది రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి కార్యక్రమం. ఈ 10th దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నాకు నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. వాళ్ళిద్దరు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావటం అంటే దానికి చదువుకోవటం, తర్వాత పరీక్షలకు ప్రిపేర్ అవటం, తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం, మరి కాదండి. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టపడాలి, బాగా చదువుకోవాలి, చాలా మంది ఆశావాహులు ఉంటారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చెప్పేసి. మరి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఎందుకు ఒక్క మెగా డిఎస్సి కూడా నిర్వహించలేదు? దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్తారు. ఇవాళ దీక్షా శిబిరాల దగ్గరికి వెళ్ళి మాకు మా తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు. మరి గత 5 ఏళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదండి? గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి ఎందుకు నిర్వహించలేదు అని అడుగుతున్నాం. కనీసం మీరు నిర్వహించే నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఆ దీక్షా శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఆ శిబిరాల్లో ఒక్కరంటే ఒక్కరైనా సరే ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారండి? లేరు. అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే. మనం చేసేది ఏంటంటే మనం ఏళ్ళేమో ఎవరన్నా చేస్తే చూసి తట్టుకోలేము. మీ పందా అలాగే ఉందండి. మీరు చేయలేరు. ఎవరన్నా చేస్తే వాళ్ళకి మంచి పేరు వచ్చుద్ది, మనం చేయలేము, మనకు చెడ్డ పేరు వచ్చింది ఆల్రెడీ. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, దీన్ని ఎట్టగొట్ట చెడగొట్టాలి. వాళ్ళ ఉద్దేశం అదే. వీళ్ళు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారండి, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఈ అక్టోబర్లోనో లేదంటే ఇంకో నవంబర్లోనో ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. సో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. నిరుద్యోగ యువతలో ప్రభుత్వం పైన సానుకూలత పెరుగుద్ది. పోన్లేండ్రా బాబు, మనకు అవకాశాలు పెరుగుతున్నాయి, మనం బాగా ప్రిపేర్ అవుతే కనుక మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు అర్జెంటుగా చెడగొట్టేయాలి. మనం చేయలేదు కాబట్టి ఇంకెవరు చేసినా సరే దానిపైన బురద చల్లేయాలి. ఈ పన్నా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పోటీతత్వం ఉంటుంది, లేకుంటే అట్లా ఉంటుంది. ప్రతి రంగాల్లోనే ఉంటాయి. ఎక్కడైనా ఒక 10 ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ ఉద్యోగానికి 100 మంది వెళ్తారు, కానీ సెలెక్ట్ అయ్యేది 10 మంది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో కూడా 16,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000 మందినే భర్తీ చేశారు. మిగిలిన అభ్యర్థులు వాళ్ళ అదృష్టమైన బాగుంటే నెక్స్ట్ టర్మ్లో పరీక్షించుకుంటారు. నెక్స్ట్ టర్మ్లో కూడా బాగా రాస్తే కనుక అవకాశాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఉన్నదాన్ని దేనికంటే మనం చెడగొట్టుకోవడం, దానిపైన బురద చల్లేసి అలా జరిగింది ఇలా జరిగింది. అసలు ఆ పేపర్ లీకేజ్ అనేది పచ్చి అబద్ధం. సిబిటి విధానంలో ఎగ్జామ్స్ జరిగితే పేపర్ లీకేజ్ ఎలా జరుగుతుంది? ఎలా అవకతవకలు జరుగుతాయండి? కనీసం మీకు ఆ మాత్రం బుర్ర ఉండద్దా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నీచ రాజకీయాలు పక్కన పెడితే బాగుంటుందండి. దీనిపైన మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంతా మంచిది. జనాలు అంత పిచ్చోళ్ళు కదిగా. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారండి, వాళ్ళు ఏమైనా చదువుకోని వ్యక్తులా? చదువుకున్న వ్యక్తులే కదా. వాళ్ళకి తెలియదా? వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అది మనకు అవకాశాలు కల్పిస్తున్నారు. మనకు అవకాశాలు కల్పించే ప్రభుత్వం పైన వీళ్ళు ఈ విధంగా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అనుకోరా? దయచేసి ఇవి ఇక్కడితో కట్టిపెడితే బాగుంటుంది.